హలో అండి అందరికీ, నేను మీ ఐషు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా మాకున్న దానిలో మా హర్ష బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సింపుల్ గా చేసుకున్నా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలాంటి చిన్న ఆనందాలు ఎన్నో మెమోరీస్ ఇస్తాయి. అక్కడక్కడ వాయిస్ ఓవర్ తప్పనిచ్చి వీడియో మొత్తం కూడా ఒరిజినల్ వాయిస్ తోనే అప్లోడ్ చేశాను. మీకు చాలా బాగా నచ్చుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కోటేశ్వర్ల వరకు కూడా పిల్లల విషయంలో ఆలోచన విధానం ఒకేలాగా ఉంటుంది. మనం కష్టపడినట్లు వాళ్ళు అస్సలు కష్టపడకూడదు. ఎంత కష్టపడైనా సరే వాళ్ళని బాగా చూసుకోవాలని అనుకుంటారు. నేను కూడా సేమ్ ఇలాగే ఆలోచిస్తా. వీళ్ళందరితో కలిసి కేక్ కట్ చేసేటప్పుడు ఇలాంటివి చేస్తే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు మా హర్ష అని చెప్పనేసి ఇవైతే కొన్ని తీసుకొచ్చా. ఒక షార్ట్ ఒక స్నో అయితే తీసుకున్నా. ఇంట్లో ఉన్న బెలూన్స్ తోటి అయితే చిన్నగా డెకరేషన్ చేద్దామని చెప్పనేసి ఇలా డబల్ సైడ్ టేప్ అయితే తీసుకున్నాను. దాంతోపాటు ఇలా మ్యూజిక్ వస్తుంది కదా ఒక ఫ్లవరు, అది కూడా తీసుకున్నా. ఇది మా హర్ష 4th బర్త్డే అనమాట. అందుకని 4th క్యాండిలే తీసుకున్నాను. కొంతమంది 5th ఇయర్ వస్తుంది కదా, 5th నెంబర్ పెట్టాలి కదా అనేసి అన్నారు. ఫస్ట్ బర్త్డే చేసినప్పుడు ఫస్ట్ నెంబర్ క్యాండిల్ ఎలా అయితే పెడతామో ఇది 4th బర్త్డే కాబట్టి ఇంకా 4 నెంబర్ క్యాండిలే తీసుకున్నా నేను. వీటితో పాటు పిల్లలకి పంచడానికి చాక్లెట్స్, బిస్కెట్స్, ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఇవి కూడా తీసుకున్నాను. ఫస్ట్ నేనేమనుకున్నానంటే పిల్లలందరినీ పిలిచి సింపుల్ గా కేక్ కట్ చేసేద్దాంలే, డెకరేషన్ అలా ఏం లేకుండా అని చెప్పనేసి అనుకున్నా. కానీ 1 month ముందే మా హర్షిత్ గాడు ఆడుకోవడానికి బెలూన్స్ కావాలి అంటే వాళ్ళ నాన్న ఒక బెలూన్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చాడు. వాడికి గుర్తొచ్చినప్పుడల్లా ఆ బెలూన్ ప్యాకెట్ లో బెలూన్స్ తీసుకొని ఆడుకుంటా ఉండేవాడు. ఈ రోజు దేనికోసమో వెతుకుతా ఉంటే ఈ బెలూన్ ప్యాకెట్ కనిపించింది. ఇంకా సరే చాలా బెలూన్స్ ఉన్నాయి కదా, సింపుల్ గా డెకరేషన్ చేద్దాంలే అక్కడక్కడ అంటించేసి అనుకున్నా. అసలు డెకరేషన్ చేయాలన్న ఆలోచనే లేదు. ఎలాంటి ప్లానింగ్స్ లేకుండా ఇంట్లో బెలూన్స్ ఉండేసరికి ఏదో ఒకటి చేసేద్దాం అనేసి స్టార్ట్ చేసా. ఇట్లా వస్తుంది మూడుకు మధ్యలో పెడితే ఏం బాగుంది, పెడితే 4 మధ్యలో పెట్టు. 3 రెడ్ పెట్టకు, ఒకటి వేరే డార్క్ కలర్ దానికి ఆపోజిట్ కలర్ పెట్టు. ఇంకోటి అప్పుడు సెంటర్ కైతే సెంటర్ ఎట్లా ఇది నువ్వు పెట్టావమ్మా. పెద్ద ప్యారెట్ గ్రీన్ తీసుకో, వెళ్ళిపోతుంది అటు వెళ్ళిపోతుంది. ప్యారెట్ గ్రీన్ తీసుకో. అదే ఇంకో రెడ్ గ్రీన్, ఇంకో రెడ్ రెడ్ 4 పెడతా. 4 పోయావా? మరి ఏం చేయమంటావు? ఇప్పటికే టైం వచ్చేసి 5:36 అయిపోయింది. పిల్లలందరికీ కూడా 7:30 కల్లా కేక్ కటింగ్కి వచ్చేయండి అని చెప్పేసి వచ్చా. ఇంకప్పటికప్పుడు నా ఒక్కదాని వల్ల కాదనిపించి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే వచ్చింది. నా ఫ్రెండ్ అని చెప్పడం కంటే కూడా మా హర్ష ఫ్రెండ్ అని చెప్తే బాగుంటుందేమో. మా హర్షకి ఫస్ట్ ఫ్రెండ్ అయ్యింది, తర్వాత నాకు ఫ్రెండ్ అవ్వాల్సి వచ్చింది. హర్ష అంటే బాగా ఇష్టం, చాలా బాగా మాట్లాడుతుంది, బాగా చూసుకుంటది కూడా వాడిని. ఉదయం వాళ్ళు లేవక ముందే ఫోన్ చేసి విష్ చేసింది. ఇప్పుడు ఫోన్ చేసి టైం కొంచెం తక్కువగా ఉంది, ఇలా బెలూన్స్ తోటి సింపుల్ గా డెకరేషన్ చేద్దాం వస్తావా అనేసరికి వచ్చేసింది. తను బెలూన్స్ కి గాలి కొడుతూ ఉంటే సేమ్ కలర్ బెలూన్స్ రెండు కలిపి ఇలా జాయిన్ చేస్తున్నా నేను. సేమ్ కలర్ బెలూన్స్ 3 పెట్టి మధ్యలో ఒక బెలూన్ పెడితే బాగుంటుంది అంటుంది తను. నేనేమో 4 బెలూన్స్ పెట్టి మధ్యలో ఒకటైతే బాగుంటుంది అని నేను అంటున్నా. బెలూన్స్ ఏమో అంత పెద్ద కవర్ లో చాలా ఉన్నట్టు అనిపించినాయి కానీ కలర్ కి 4 or 5 అంతే వచ్చినాయి. వాటిల్లో కూడా కొన్ని గాలి కొడుతుంటేనే పగిలిపోయినాయి. ఇంకా ఉన్న వాటిని ఎలాగోలా సెట్ చేసి ఇలా కొంచెం మంచి లుక్ వచ్చేలాగా అయితే చూస్తున్నా. డెకరేషన్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటే బెలూన్స్ అన్ని ఇలా 4 గా జాయిన్ చేసేసి రౌండ్ సర్కిల్ లాగా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మా హర్ష ఫస్ట్ బర్త్డే కి స్టేజ్ కట్టి డెకరేషన్ చేపించి కొంచెం గ్రాండ్ గా అయితే చేసాము. ఆ ఫస్ట్ బర్త్డే కి డెకరేషన్ చేస్తుంటేనే వాళ్ళు బెలూన్స్ తోటి ఇలా చూసి నేర్చుకున్నా. అసలు ఇంతకు ముందు బెలూన్ కి ముడేయటం కూడా వచ్చేది కాదు నాకు. అలాంటిది మా హర్ష బర్త్డే పుణ్యమా అని బెలూన్స్ తోటి ఇలాంటి సింపుల్ డెకరేషన్స్ చేయటం కూడా నేర్చేసుకున్నా. అంత బాగా అయితే ఏం రాదు, ఏదో నాకున్న తెలివితేటలతోటి ఒకరి మీద ఆధారపడకుండా ఇలా సింపుల్ గా అయితే ఇంట్లో నేనే డెకరేషన్ చేసుకుంటాను. ఇలా చేయటం కూడా నాకు చాలా ఇష్టం. ఇంత పెద్ద మనిషిని అంత చిన్న బెలూన్ ఏం చేసిద్ది, అయినా కూడా అది పగిలితే వచ్చే సౌండ్ వింటే చాలా భయం. గాలి కొట్టేటప్పుడు స్టార్టింగ్ లోనే కొన్ని బెలూన్స్ పగిలిపోతే ఇలా అంటించేటప్పుడు ఇంకొన్ని బెలూన్స్ పగిలిపోయినాయి. టోటల్ గా గాలి కొట్టే దగ్గర నుంచి డెకరేషన్ అయిపోయే వరకు బెలూన్స్ పగిలిపోతానే ఉన్నాయి మధ్యలో. ఫైనల్ గా ఎలాగోలా కష్టపడి సింపుల్ గా ఇలా అయితే డెకరేషన్ చేశాను. ఇది గ్లాస్ కి అయితే బాగా అంటుకునేది కానీ వుడ్ మీద అంటించేసరికి ఓ పక్క నేను అంటిస్తుంటే ఓ పక్క ఊడిపోతా ఉన్నాయి. డబల్ సైడ్ టేప్ ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అంటించిన
కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ ఊడిపోతానే ఉన్నాయి. ఊడిపోయినప్పుడల్లా కేక్ కట్ చేసిన దాకన్నా ఉండండి అమ్మ మీకు పుణ్యం ఉంటుందని వాటిని బతివులాడుకోవడమే సరిపోయింది. మధ్య మధ్యలో ఊడిపోయినప్పుడల్లా మళ్ళీ అంటించుకుంటూ ఇంకా డెకరేషన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి హర్షాకి స్నానం చేయించేసి ఉదయం పూజ చేసుకోవడానికి అయితే కుదరలేదు. అందుకని ఈవినింగ్ టైం ఇలా పూజ చేసేసుకుని ప్రసాదంగా అయితే సేమియా చేశాను. ఉదయం హర్షాకి తలస్నానం చేపించి కొత్త బట్టలు వేసి గుడికి అయితే పంపించాను, కానీ ఇంట్లో పూజ చేసుకోలేదు కదా, అందుకని ఈవినింగ్ టైంలో అయితే ఇలా పూజ చేసుకున్నాను. చిన్నగా అలా షాపింగ్ కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడే గులాబీ పూలు కనిపిస్తే కొంచెం ఫ్రెష్ గా ఉన్నాయి అని చెప్పనేసి దేవుడు పెట్టుకోవడానికి అని చెప్పని ఒక 2-3 కవర్లు అయితే తీసుకున్నా. ఇంకా వాటినే దేవుడి పటాలకి ఇలా అందంగా అలంకరణ చేసేసి దేవుడికి దీపారాధన అయితే చేసేసుకున్న తర్వాత ఇక్కడ హర్ష కేక్ కటింగ్ అయితే అన్ని రెడీ చేసేసా. పాపం పిల్లలందరూ కూడా 7:30 కల్లా రమ్మంటే కరెక్ట్ గా టైం కి 7:30 కల్లా వచ్చేసారు. కానీ మా ఆయన రావడం కొంచెం లేట్ అయింది. ఇంకా వాళ్ళ నాన్న లేకుండా కేక్ ఎలా కట్ చేపిస్తాంలే అని వచ్చాక కేక్ అయితే కట్ చేసాము. ఇక్కడ నుంచి ఒరిజినల్ వాయిస్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. Hashit, happy birthday. Happy birthday to you. Happy birthday to you. వచ్చిందా? అది కవర్ ఈ చిన్న చిన్న పిల్లలు మా హర్ష కోసం వచ్చేటప్పుడు బుజ్జి బుజ్జి గిఫ్ట్లు కూడా కొన్ని తీసుకొచ్చారు. వీళ్ళందరూ మా హర్ష ఫ్రెండ్స్, రోజు వీళ్ళతోనే కలిసి ఆడుకుంటూ ఉంటాడు. పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. లైఫ్ లో ఇలాంటి చిన్న చిన్న సంతోషాలే చాలా ఆనందాన్ని ఇస్తాయి. కోటి విద్యల కూటి కొరకే అన్నట్టు మనం ఎంత చేసినా మన పిల్లల కోసమే కదా. వాళ్ళు అడిగింది పేరెంట్స్ గా మనం చేసినప్పుడు వాళ్ళ మొహంలో కనిపించే ఆ చిరునవ్వు కోసం ఎంత కష్టమైనా పడాలనిపిస్తుంది. కూలి పని చేసుకునే వాళ్ళైనా కోటేశ్వర్లైనా వాళ్ళకున్న దానిలో పిల్లల్ని బాగా చూసుకోవాలని అనుకుంటారు. అందులో నేను కూడా ఒకటి. నేను ఎంత కష్టపడినా సరే మా హర్షాని మంచిగా చూసుకోవాలి అనుకుంటా. ఆస్తులు అంతస్తులు సంపాదించి ఇవ్వకపోయినా బాగా చదివించాలనే ఒక కోరిక మాత్రం ఉంది. నాతో పాటు మీ అందరూ కూడా మా హర్షాని బ్లెస్ చేయండి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకోవాలి అని చెప్పనేసి. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే కన్నయ్య. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీళ్ళందరితో కలిసి ఇలా కేక్ కట్ చేయడం, ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగా హ్యాపీగా అనిపించింది. మా హర్ష కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. క్యాప్ తీసుకొచ్చాం కానీ కేక్ కట్ చేసేటప్పుడు పెట్టడం మర్చిపోయాము. ఇంకా ఫైనల్ గా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలందరికీ కూడా కూల్ డ్రింక్ ఇచ్చేసి బిస్కెట్లు, చాక్లెట్లు, కేక్ అయితే పంచేసాము. ఇంక ఈ వీడియో అయితే ఇదేనండి మా హర్ష బర్త్డే. ఈసారి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఓ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పిల్లల్ని వీడియోలో ఎక్కువసేపు చూపించాను కాబట్టి ఈ వీడియోకి రీచ్ వస్తుందో రాదో చెప్పలేము. కుదిరినంత వరకు మీరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.